హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. మీరు నా లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ ఒక వీడియో చూసి ఉంటారు. నేను ఆల్రెడీ కాకినాడ ఫిషింగ్కి వెళ్ళిన, అక్కడ మంచి ఫిషెస్ పడ్డాయి మనకి. అదే ఊపుతో మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ వెళ్ళినాం. సో ఈసారి లక్కీగా ఏం తెలిసిందంటే ఇక్కడ ఉన్న ఇంకొంచెం బ్యూటీ అంటే ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని ఒక 2 days ప్లాన్ చేసాం ట్రిప్. సో ఇది కుంభమేళా. ఇది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 or 6 o'clock అట్లా పెద్ద పెద్ద ఫిషెస్ ఎవరైతే ఫిషర్మెన్ డీప్ సీలోకి వెళ్ళి ఫిషింగ్ వెళ్ళి తీసుకొస్తారు కదా, ఆ ఫిషెస్ అన్నీ పొద్దున తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఆక్షన్ అవుతుంది. కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు, కొందరు లోకల్ రెస్టారెంట్స్ కొంటారు. సో ఇదైతే మంచి క్యాచ్ అని చెప్పొచ్చు. సోల్డ్ ఫిషెస్ అయితే నాకు బ్యూటీ అనిపించింది. నార్మల్గా మనం చాలా రేర్గా చూస్తుంటాము. ఒక్కొక్కటి ఈచ్ ఫిష్ ఎంత కాదనుకున్నా ఒక అబౌట్ 10 kgs 10 kgs అని చెప్పి 25-30 kgs కూడా ఉన్నాయి. సో వాటి పక్కన నేను ఎంత చిన్నగా కనిపిస్తున్నా మీరు చూడవచ్చు. అందుకోసం స్పెషల్ వాళ్ళ పక్కన కూర్చొని చూసిన. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 అవుతుంది. సో ఇవి ఇంతసేపు మనం సోల్డ్ ఫిష్ చూసినాం కదా, ఇవి వచ్చేసి మన టూనా ఫిషెస్ అనమాట. టూనా ఫిషెస్ వీళ్ళు ఏం చేస్తారంటే బోట్లలో పట్టినాక ఆ హుక్స్ నోట్లలో అట్లే ఉండదు, చూడొచ్చు మీరు. ఆ వైర్ అట్లే ఉంది. ఎందుకంటే టూనా ఫిషెస్ అగ్రెసివ్గా అటాక్ చేసినప్పుడు ఆ ఫిష్ ఏదైతే బేట్ అయితే ఉంటుంది కదా మొత్తం గొంతులోకి వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి ఆ హుక్ తీయడం టైం వేస్ట్ కాబట్టి వైర్ని కట్ చేసి అట్లా పెట్టేస్తారు. మళ్ళీ ఇది ఆక్షన్ అయ్యేటప్పుడన్నా సెల్ చేసేటప్పుడన్నా లేకపోతే పార్సల్ చేసేటప్పుడు అప్పుడు అవి తీసేస్తారన్నమాట. మన ఫిష్కి కావాల్సిన ఫిష్ బైట్, ఇంకొకటి ములెట్ ఫిషెస్ అన్ని ఇక్కడే తీసేసుకున్నాను నేను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clock అవుతుంది. సో ఫిష్, ప్రాన్స్, స్క్విడ్ ఇవన్నీ తీసుకొని మన ఉప్పాడ రాక్ బీచ్ అంటారు అనుకుంటా దీన్ని. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడికి పోతున్నాం. ఇక్కడికి రావడానికి ఎంత డిస్టెన్స్, ఎంత స్ట్రగుల్ అయిందో మళ్ళీ మన పాయింట్కి వాక్ చేయడానికి అంత స్ట్రగుల్ ఉంది. నేను చూపిస్తా తర్వాత. ఆ పాయింట్ రీచ్ అయినాక ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత వాక్ చేయాల్సి వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే బైక్స్ రానివ్వట్లేదు, జస్ట్ అట్లా మెల్లగా నడుచుకుంటూ రావాలి ఇక్కడికి రావాలంటే. ఎండ చాలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్లెజెంట్గానే ఉంది వెదర్. మళ్ళీ ట్రై చేస్తాం పాయింట్ రీచ్ అయినాక. సో ఇంతకుముందు ఏం చెప్పినా కదా, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వాక్ చేసినో అదంతా చూపిస్తా అని. ఇక్కడ ఎడ్జ్లో ఉన్నా. ఓకే, సో అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, అక్కడి నుంచి అటు వెళ్ళి మళ్ళీ ఇదంతా వాక్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. విల్ నాట్ బిలీవ్, ఇంకా అటు సైడ్ ఎండింగ్ వరకు పోవచ్చు. అక్కడ ఎండింగ్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా డీప్ అండ్ ఎక్స్ట్రీమ్ వేవ్స్ వచ్చే స్పాట్, ఇంకా మంచిగా ఫిషింగ్ అయ్యే స్పాట్. ప్రస్తుతానికి ఇక్కడ మంచిగా ఉంది, ఎందుకంటే నేను కొందరు యాంగ్లర్స్ ఇక్కడ ఆడుతుండే. సో ఇక్కడ ఫిషింగ్ అవుతుందన్న హోప్ ఉంది. లెట్స్ సీ. ప్రస్తుతానికి అయితే ఈరోజు నేను తెచ్చుకున్న బైట్ అయితే స్క్విడ్, ప్రాన్స్, ఇంకా ములెట్స్. అనుకుంటే లూజ్తో ఆడాలి. ఇంకా నీటికి రాగా నాకు ఎందుకు లైఫ్ బైట్తో ఆడాలనిపిస్తుంది ప్రతిసారి ఇంతే. ఇది లెట్స్ సీ, చూద్దాం కొంతసేపు. లైవ్ బైట్స్ అవి అన్నీ ట్రై చేద్దాం. ఓకేనా, సీ. సో ఇది వచ్చేసి మన కాకినాడ ఉప్పాడ హార్బర్ అనమాట, ఫిషింగ్ హార్బర్. సో దీన్ని చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2023లో స్టార్ట్ చేసిండ్రు. సో ఇది వితిన్ జస్ట్ 1 year ఇంత ప్రోగ్రెస్ వచ్చింది. మేబీ ఇంకొక 1-2 yearsలో ఇది కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫినిష్ అయిపోయి ఇంకా మేబీ బిగ్ ఫిషెస్, బిగ్ షిప్స్ మనం ఇక్కడ చూడవచ్చు. సో మత్స్యకారులు ఏదైతే సముద్రంలోకి వెళ్ళి పెద్ద పెద్ద చేపలు పట్టుకొని వస్తారు కదా, సో వాళ్ళంతా ఇక్కడనే డంప్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అంతా జరుగుతుంది ఇక్కడే. సో యాజ్ ఎ యాంగ్లర్ అంటే నార్మల్గా మనకి ఫిషింగ్ అయితే ఇదైతే బ్యూటిఫుల్ స్పాట్. మంచిగా సేఫ్ కూడా ఉంది, అంటే చూడవచ్చు రాక్స్ అన్ని మంచి గ్రిప్తో ఉంది. హోప్ఫుల్లీ నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే దీన్ని మంచి మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో నేను ప్రస్తుతానికి మనకు సాజీవర్ని పంపించిన లూర్స్ అవన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. ఫస్ట్ అయితే రెడ్ హెడ్ షేడ్ వాడినా, ఇది అంత రిజల్ట్ ఏం రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సాజీవర్ని ఒక టెస్టింగ్కి పంపించిండు. సో లూర్ అది రెడ్ హెడ్డే కానీ కొంచెం పాపర్ లాగా ఉంది. ఇది వచ్చేసి నింబస్, ఇది మనకి స్పెషల్గా పంపించాను సాజీవర్ని. సో ఇంకొకటి నేను ఈ పాయింట్ గురించి ఎప్పటి మాట్లాడదాం అనుకుంటున్నా. లైక్ బెట్టింగ్ యాప్స్ చాలామంది యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ దాని మీద చాలా ఎర్న్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. ఎట్లా అంటే మన బెట్టింగ్ యాప్స్ మీ ఛానల్ ప్రమోట్ చేస్తే ఇంత అమౌంట్ ఒక వీడియోకి ఇస్తామని చెప్పి నాకు ఇచ్చినారు. కానీ నేను అస్సలు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ. ఎవరు కూడా నన్ను చూసి, నా వీడియోస్ చూసి నన్ను ఇన్స్పైర్ అయ్యి నష్టపోకూడదు అని చెప్పి నేను చేస్తున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి ఒక్కటే, ఏదనంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు వచ్చే ఫ్రీ ఐటమ్స్ బెనిఫిట్స్ అంటే మీ వల్ల నాకు తెలిసి ఈ లూర్స్ అవి కూడా మీకు బెనిఫిట్ అయ్యే లూర్స్, మంచి ఎఫెక్టివ్ లూర్స్ మాత్రమే, క్వాలిటీవి నేను ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఇంక్లూడింగ్ మీకు 10% డిస్కౌంట్ కూడా మంచి బ్రాండ్స్ని తీసుకొస్తున్నాను. ఈ స్పాట్కి రావాలంటే పైనుంచి మన గట్టు నుంచి కింది వరకు దిగాలన్నమాట. చాలా స్కేరీ ఉంటుంది, చాలా భయపడుతూ మీకు ఒక మంచి వీడియో చేయాలి, మంచి ఫిషింగ్ అవుతుందన్న రిస్క్ తీసుకొని మరి ఈ స్పాట్కి వచ్చినా చూడొచ్చు.
ఈ స్పాట్లో మంచి ఫిష్ పడుతుంది చూడండి. ఇప్పుడు కిషాన్ బ్రదర్ మా కజిన్ లేడా, ఒకసారి పిలవ. సో ఈయన పేరు వచ్చేసి ద్వారం విజయ్, మన సబ్స్క్రైబర్. జస్ట్ ఒక షార్ట్ రీల్ పెట్టిన అక్కడ ప్లేస్లో రీచ్ అయినాక కమ్యూనిటీ పోస్ట్ పెడితే అది చూసి మన స్పాట్కి వచ్చేసిండు సబ్స్క్రైబర్ మనం కలవడానికి. చాలా హ్యాపీ అనిపించింది. త్రూ అవుట్ అంటే ఫిషింగ్ అయ్యే చీకటి అయ్యే వరకు మాతోనే ఉన్నాడు. హీ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది కలవడం. సో నేను యూజ్ చేస్తున్న బెయిట్ ఇది అనమాట. సో బెయిట్ ఫిషింగ్కి షిఫ్ట్ అయిపోయినా లూర్ తీసేసి. సో మనం ఫిషింగ్ చేస్తూ ఉంటే పక్కన పర్సన్ కూడా ఫిష్ పడింది. అయితే అది అన్ఎక్స్పెక్టెడ్, జస్ట్ ఒక సాఫ్ట్ రెడ్ హెడ్ తోటి జస్ట్ ఒక 2 minutes ట్రై చేసిండు, ఓకే ఫిష్ పడింది. నేనైతే సర్ప్రైజ్ ఉండే ఈ ప్లేస్లో ఇట్లాంటి ఫిషెస్ ఉన్నాయా అని నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇది కొత్త కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి ఇక్కడ ఫిషెస్ ఉంటాయో లేదో అన్న డౌట్ నాకుండే. కానీ ఆ పర్సన్కి ఫిష్ పడడం అయితే సూపర్ అనిపించింది. ఇంకొకటి ఆయన కూడా స్విమ్మింగ్ రాదు, జస్ట్ నా లూరు ఇరికిందంటే రిస్క్ తీసుకొని హెల్ప్ చేసిండు ఆయన. సో ఇది కాకినాడ స్పెషాలిటీ, చాలా మంచి వాళ్ళు అనమాట. రిసీవింగ్ చాలా బాగుంది ఇక్కడ పబ్లిక్ది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ రీచ్ అయినాక. కానీ కంప్లీట్గా డీటెయిల్స్ నేను చెప్పలేదు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నా ఏంటని. కానీ స్టిల్ 2-3 వచ్చి కలిసినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది వచ్చేసి ఆయనకి ట్రెవాలీ పడింది. అది ఎంత వైట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ ఆయన ఫస్ట్ స్ట్రైక్కి ఆయనకి ఫస్ట్ క్యాస్ట్కే ఫిష్ పడింది. చాలా చాలా బాగుంది. సో ఆయనకి నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్న పైన ఐఫోన్ కెమెరా ఉందంటే పైన మళ్ళీ మొత్తం ఎక్కి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఈవెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇది వాళ్ళ రెగ్యులర్ స్పాట్ అంట. సో సాయంత్రం నార్మల్లీ 4-5 o'clock అట్లా వచ్చి ఫిషింగ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. 5 to 6 or 7 అట్లా. ఈ స్పాట్ మళ్ళీ ఆపోజిట్లో ఉన్న స్పాట్లో కూడా ఫిషింగ్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళు లోకల్స్ కాబట్టి వీళ్ళని 2 wheelers తెచ్చుకోవడానికి అలౌ చేస్తున్నారు. మంచి ఊపుతో ఇంకా బయట పెట్టి మంచిగా ఫిషింగ్ చేద్దామన్న టైంలో ఇంకొక గ్యాంగ్ ఒకటి వచ్చేసింది, ఒక గ్రూప్ వచ్చింది. వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చారనమాట. సో ప్లీజ్ కొంచెం కొంచెం రైట్ సైడ్కి వచ్చేసావా, మేము షూట్ చేస్తున్నామని చెప్పారు. అట్ ద సేమ్ టైం నేను పైకి వస్తూ ఉన్నప్పుడు చాలా స్కేరీ పాయింట్ కదా, జాగ్రత్తగా మెల్లమెల్లగా పైకి వస్తున్నప్పుడు డ్రోన్ నా దగ్గర నుంచి పోతుంది. సో నేను మళ్ళీ వాళ్ళకి చెప్పిన బయట డ్రోన్కి వచ్చేసేపు ఆపేసే, ఎందుకంటే నేను స్కేరీ పాయింట్లో ఉన్నా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆపినారు. ఇంకొకటి ఏంటనంటే నా బెయిట్ అంతా నేను పోతా ఉంది కదా. సో ఈ బెయిట్ అంతా ఎక్కడికి పోతుంది, అసలు ఎందుకు మిస్ అవుతుంది, లోపల చేపలు గుంజేస్తున్నాయి లేకపోతే పడిపోతున్నా అన్న డౌట్ ఉండే. సో లాస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మొత్తం క్రాబ్స్ అన్ని దొంగలు ఉన్నాయని చెప్పి వేస్తుంటే లోపల స్ట్రైక్ వచ్చినట్టు అనిపిస్తుంది, బయట వస్తుంది కానీ అది తీసుకెళ్ళిపోతుందంట తినడానికి పక్కకి. కొన్నిసార్లు హుక్స్ని రాళ్ళకి ఇరికిస్తూ ఉంటాయి దొంగలు. సో అదొకటి. సో మళ్ళీ నేను ఏం చేసిన ఇంకొక స్పాట్లో వచ్చి కూర్చొని ఫిషింగ్ చేస్తూ ఉంటే అటాక్ వచ్చినట్టు వచ్చింది కానీ నేను స్ట్రైక్ ఇచ్చేసరికి అదేమైనా ఇరికిపోయింది. మళ్ళీ ఇది బాగా అవుతుంది క్రాబ్స్ వల్ల, ఎక్కువ మటుకు అవే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న క్రాబ్స్ ఏం చేస్తాయంటే బెయిట్ని మెల్లమెల్ల గుంజి రాళ్ళ లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి గ్రోపర్ ఫిషెస్ కూడా ఇట్లనే చేస్తాయి, సేమ్ ఇదే పద్ధతి అవి ఇంప్లిమెంట్ చేస్తాయి. సో నార్మల్లీ కొందరు యాంగ్లర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బండలు తీసుకెళ్ళి దాని పక్కన కొడుతూ ఉంటారు. అది భయానికి వదిలేసినప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా ఫిష్ని బయటికి తీస్తారు. సో ఇది ఒక నెంబర్ 1 దొంగ. ఇది చూడొచ్చు, ఫ్రెష్ బెయిట్, మంచి ములెట్ ఫిష్ అనుకుంటా. వేసి పోయిన బెయిట్ని దాన్ని మెల్లగా తెచ్చుకుంది, నీళ్ళకి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ రాళ్ళ కిందకి వెళ్ళి తింటుంది. ఇవే పెద్ద దొంగలు ఇక్కడ ఉప్పాడ హార్బర్లో. సాల్ట్ వాటర్ ఫిషింగ్ కోసం 100 kilometers ట్రావెల్ చేసి మీకోసం మంచి స్పాట్స్, ఏదేది బెయిట్ యూజ్ చేయాలా, ఏమేమి లూజ్ యూజ్ చేయాలని మీకు మంచిగా చెప్తున్నా. కానీ రీసెంట్గా నాకు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొందరు జస్ట్ బ్యాంబూ స్టిక్ తీసుకొని పక్కన ఎవరో ఫిషింగ్ చేస్తుంటే వాళ్ళని వీడియో తీసి జస్ట్ అప్లోడ్ చేసేస్తారు, వాళ్ళకి ఫుల్ వ్యూస్ వస్తున్నాయి. మన ఛానల్కి ఆ రీచ్ రావట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి, నేను ఒకటే చెప్తున్నా. కొందరు ఎక్స్పీరియన్స్డ్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. లైక్ ఆర్కే యాంగ్లర్స్ ఛానల్ కూడా ఉంది, ఇంకొకటి ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్ ఛానల్ కూడా ఉంది. అతను చాలా ఎక్స్పీరియన్స్తో మంచి కంటెంట్ పెడుతున్నాడు, కానీ అతను జస్ట్ హార్డ్లీ 100-200 వ్యూస్ వస్తున్నాయి. నేనేమంటున్నా అన్ని ఛానల్స్ ఎంకరేజ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇది గ్రూపర్ అప్పటి నుంచి గుంజుకోమని పట్టించుకుంటుంది. ఇది మంచిగా ఉంది, చేప ముక్కు పెట్టాలి తీసేయాల. మీరు తీసుకుంటారా ఇది?
కాకినాడలో చాలా ఎండలు ఉన్నాయి. స్టిల్ మేము ఇంత కష్టపడి ఇంత వీడియో చేసినాం అనమాట సక్సెస్ఫుల్గా. సో ఈ మా కష్టానికన్నా మీరు ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఇచ్చినా అయిపోయిన లైక్ అయితే ఇవ్వండి, సో దట్ ఈ వీడియో కొంచెం మంచి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ a like, share, comment and subscribe to Srikanth Adventures.